డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తిరుమల వెళ్లనున్నారు. రేపు సాయంత్రం అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసి కాలినడకన తిరుమల చేరుకోనున్నారు. ఎల్లుండి ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆ రోజు ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేస్తారు. పవన్ దీక్ష విరమణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో 3 రోజులు ప్రత్యేక పూజలు చేసేలా జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేపు ఓం నమో నారాయణ అనే నామస్మరణం, అక్టోబర్ 2న నగర సంకీర్తన, అక్టోబర్ 3న ఆలయాల్లో ప్రత్యేక భజనలు చేయాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తిరుమల వెళ్లనున్నారు. రేపు సాయంత్రం అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసి కాలినడకన తిరుమల చేరుకోనున్నారు. ఎల్లుండి ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆ రోజు ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేస్తారు. ఇక పవన్ దీక్ష విరమణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో 3 రోజులు ప్రత్యేక పూజలు చేసేలా జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేపు ఓం నమో నారాయణ అనే నామస్మరణం, అక్టోబర్ 2న నగర సంకీర్తన, అక్టోబర్ 3న ఆలయాల్లో ప్రత్యేక భజనలు చేయాలని పిలుపునిచ్చారు. రైట్, ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తిరుమల చేరుకోనున్నారు. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సువర్ణ. ఏదైతే శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించాలని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున దాని మీద దుమారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిన నేపథ్యంలో కూడా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అయితే ఇందులో భాగంగా ఆయన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఇప్పటికే ఆయన ఒకవైపు అధికారిక కార్యక్రమంతో పాటు అయితే సినిమా షూటింగ్ లో కూడా ఆయన పాల్గొంటూ కూడా ఆయన దీక్షలో కొనసాగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా రేపు ఎల్లుండి ఆయన శ్రీవారి దర్శించుకున్నాక ఆయన ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష ఉందో దీక్ష కూడా విరమించబోతున్నారు. అలాగే ప్రధాన విషయం రేపు సాయంత్రం ఆయన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు. తిరుపతిలో మొదట ఆయన అక్కడ అలిపిరి పాదాల మండపం వద్ద కూడా శ్రీవారికి సంబంధించి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ నుంచి ఆయన నడక మార్గంలో తిరుమలకు బయలుదేరి వెళ్తారు. దాని తర్వాత కూడా ఆయన రేపు రాత్రి తిరుమలలోనే బస చేస్తారు. దాని తర్వాత ఎల్లుండి ఉదయం ఆయన శ్రీవారి దర్శనం చేసుకుంటారు. దాని తర్వాత కూడా ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్నాక ఆయన ప్రాయశ్చిత్త దీక్ష అయితే ఆ దీక్ష కూడా విరమించేస్తారు. దాని తర్వాత 3వ తారీఖు జరిగే ఏదైతే ఎల్లుండి తిరుపతిలో జరిగే ఒక వారాహి బహిరంగ సభలో కూడా ఆయన తిరుపతిలో జరిగే సభలో కూడా ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడతారు. దాని తర్వాత చూసుకుంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కూడా జనసేన పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో సంఘీభావంగా అంటే పవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఆలయాల్లో కూడా ఈ రోజు దీపాలు వెలిగించాలని చెప్పేసి కూడా జనసేన కార్యకర్తలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. అలాగే మొత్తం ఆలయాల్లో కూడా ఓం నమో నారాయణ అనే నామస్మరణ కూడా చేయాలని చెప్పేసి జనసేన పిలుపునిచ్చింది. అలాగే రేపు ఎల్లుండి అక్టోబర్ 2 అలాగే అక్టోబర్ 3న కూడా ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా జనసేన పిలుపునిచ్చింది. సువర్ణ. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.